చూడండి గైస్, ఇది ఇప్పుడు మనం క్యాష్యూ నట్ కర్రీ వంట చేయబోతుంది. చూడండి, ఈ క్యాష్యూ నట్ స్టైల్ క్యాష్యూ నట్ ఇదినే మనం ఇట్లా కట్ చేసి ఇదిలో ఇత్తలనే మనం తీసేసి మనకి ఎట్లా కూర వంట చేస్తా అట్లా మిమ్మల్ని నేను చూపిస్తా. ఓకే గైస్ ఇప్పుడు ఈ క్యాష్యూ నట్ షెల్ తీసేసింది. ఇప్పుడు చూడండి గైస్, ఇది ఇప్పుడు ఒక తెల్లగా ఉంది. ఇంకా ఇదినే పీల్ అవుట్ చేయాలి. ఎట్లంటే కొంచెం ఇదినే ఒక 2 minutes వేడి నీళ్ళలో బాయిల్ చేయడానికి పెట్టాలి. అప్పుడే ఇదన్నీ అవుటర్ పార్ట్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి పీల్ అవుట్ చేయొచ్చు. ఒకసారి నేను మిమ్మల్ని పీల్ అవుట్ చేసి చూపిస్తా. ఓకే గైస్, చూడండి, నేను ఇప్పుడు బాయిల్ చేయడానికి పెట్టింది. ఒక 2 minutes బాయిల్ అవుతున్నప్పటికీ ഇതിൻ്റെ మొత్తం అవుటర్ పార్ట్ బయటకు వచ్చేస్తే అప్పుడు మనకు അതിനെ తీసేయచ్చు. నేను అప్పుడు చూపిస్తా. ఓకే గైస్ చూడండి గైస్, ఇప్పుడు నేను ఈ క్యాష్యూ నట్నే పీల్ అవుట్ చేసింది. ఒక 2 minutes బాయిల్ చేసి ഇതിനെ పీల్ అవుట్ చేసింది. ఓకే, ఇప్పుడు తెల్లగా ఉంది. సో ఇదినే మనకు దీనికి అవసరం ఉన్న మసాలా ఇప్పుడు తయారు చేస్తా. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, ఈ పచ్చి కొబ్బరి మనం తురిమింది ఇప్పుడు ఫ్రై అయింది, బ్రౌనిష్ కలర్ అయింది. ఇదిలో మనకు ఇప్పుడు ఒక 1/2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. చూడండి, ఒక 1/4 tablespoon దిస్ కొరియండర్ పౌడర్, దెన్ జస్ట్ పించ్ టర్మరిక్ పౌడర్, కొంచెం జీలకర్ర. సో మనం ఇది ఇప్పుడు ఫ్రై చేయబోతుంది. చూడండి, మన మసాలా రెడీ అయింది. ఇంకా ఈ మసాలానే మనం కొంచెం నీళ్ళు, ఒక 4 tablespoon నీళ్ళు వేసుకోండి. ఇదినే మంచి పేస్ట్ లాగానే గ్రైండ్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, మనం మసాలా మంచి పేస్ట్ లాగానే గ్రైండ్ చేసింది. ఇంక ఈ మసాలా మనం ఇప్పుడు కర్రీ ఎట్లా తయారు చేస్తా అట్లా నేను చూపిస్తా. ఓకే గైస్ ఇప్పుడు మనం కర్రీ తయారు చేయబోతున్నా. చూడండి, ఇప్పుడు పాన్లో నేను ఒక 2 tablespoon నూనె వేసుకున్నాం. నూనెలో ఆవాలు జీలకర్ర వేసుకోండి. మనం అందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ చేసుకోవాలి. ఓకే గైస్ చూడండి, ఈ నూనెలో నేను ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోండి. మంచిగా ఉడికిన తర్వాత ఇదిలో ఉల్లిగడ్డ చిన్న ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకోండి. చిన్న ముక్కలా కట్ చేసింది. ఒక 3 గ్రీన్ చిల్లీ స్ట్రైట్ మిడిల్లో కట్ చేసిన. చూడండి, ఒక 5 పీస్ ఎల్లిగడ్డ చిన్న పీసెస్ అది కూడా ఇదిలో ఉంది. ఇంకా కొంచెం కరివేపాకు, ఇదన్నీ ఇదిలో మిక్స్ చేసి ఇప్పుడు ఇదినే మనం మంచిగా ఒక బ్రౌనిష్ కలర్ వరకు మనం స్టిర్ చేసి చేయాలి. గైస్ చూడండి, ఇది ఒక మంచిగా పేస్ట్ లాగానే అయింది. ఇది తొందరగా ఆగడానికి నేను కొంచెం ఒక 1/2 teaspoon సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు మంచి ఒక బ్రౌనిష్ కలర్ అవుతుంది. ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టిన ఈ మసాలా వేసుకోవచ్చు. ఓకే గైస్, చూడండి, నేను ఇందులో ఇప్పుడు ఈ మసాలా వేసుకున్నాం. చూడండి, ఇంకా మసాలా మంచిగా ఉడికిన వరకు మనం ఇదినే కొంచెం స్టవ్ పైన పెట్టాలి. కొంచెం మసాలా ఉడికి మంచిగా అయిన తర్వాత మనం ఇప్పుడు మన క్యాష్యూ నట్ సీడ్స్ ఇదిలో పెట్టాలి. ఓకే గైస్ మనం ఇదిలో ఒక కొంచెం 1/2 teaspoon సాల్ట్ కూడా వేసుకున్నాం. ఆల్రెడీ మనం ఉల్లిగడ్డ ఫ్రై చేసినప్పుడు కొంచెం వేసినా కాబట్టి మన అవసరం ఉన్నంత మనకు చూసుకోండి వేసుకోవాలి. ఇప్పుడు మన ఈ మసాలా ఉడుకుతుంది. మన ఇదిలో మన క్యాష్యూ నట్ బాయిల్డ్ క్యాష్యూ నట్ మనం ఇప్పుడు వేయబోతుంది. గైస్ చూడండి, ఇదిలో మనం ఇప్పుడు క్యాష్యూ నట్స్ వేసింది. ఇంకా ఇదినే మంచిగా ఒకసారి కూడా ఒక 5 minutes కూడా ఉడకపెట్టాలి. ఓకే, అవసరం అంటే కొంచెం నీళ్ళు కూడా మీకు వేసుకోవచ్చు. కొంచెం సూపు లాగానే ఉండొచ్చు. ఓకే గైస్, 5 minutes తర్వాత మళ్ళీ మనకు నూనె పైకి వస్తున్న వరకు మనం మూత పెట్టి పెట్టాలి. గైస్ ఇప్పుడు చూడండి, మన మసాలా మంచి చిక్కగా అయింది. నూనె అన్నీ పైకి వచ్చేసింది. ఇంకా మనం ఇదిని ఒక బౌల్లో మనకు సర్వ్ చేస్తా. ఓకే గైస్, ఇప్పుడు మన క్యాష్యూ మసాలా రెడీ అయింది. చూడండి, చాలా చిక్కగా కలర్ఫుల్గా రెడీ అయింది. ఇక్కడ బౌల్లో సర్వ్ చేసిన ఇది చాలా టేస్ట్ ఉంది. మటన్ కర్రీ కానీ మనకు టేస్ట్ ఉంది. ఒకసారి మనం వంట చేసి టేస్ట్ చూసినా మళ్ళీ వంట చేయాలి అట్లా అందుకు అనిపిస్తుంది.
ఖచ్చితంగా మీరందరూ ఒక్కసారి ఒకవేళ మీకు దొరుకుతుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది షాపు నుంచి తినడానికి కొనుక్కున్నది కాదు. ఇది చెట్టు నుంచి మనం తీసుకున్న షెల్లున్న క్యాషనట్ని చెల్లి తీసేసి ఆ సీడ్ మనం కర్రీ తయారు చేసింది. ఓకే గైస్, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు సాధ్యం ఉంటే ట్రై చేయండి. ఓకే గైస్, నా వీడియో మీకు అందరికీ నచ్చింది అట్లా నేను అనుకున్నాం. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆల్ అవుతుంది గైస్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో వరకు అందరికీ బై బై.